రైతులపైన మరి అధికారులతో పంచాయత్ సెక్రటరీలతో అందరితో కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది. మరి మన జరిగినటువంటి ఫ్లడ్లో నష్టపోయినటువంటి రైతులకు ఏదైతే కంపెన్సేషన్ ఇవ్వాలో వాటన్నిటిని కూడా లిస్టు తయారు చేసి కలెక్టర్ గారు ప్రభుత్వానికి పంపించాలని, ఆ రైతులకు ఒక్కొక్క ఎకరాకు 25,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సభలో చర్చించడం జరిగింది. అదేవిధంగా కుంటలు చెరువులు ఏవైతే మొన్న తెగిపోయినాయో టెంపరీ రిపేర్స్ అయితే చేయడం జరిగింది. పర్మనెంట్ రిపేర్స్కు కూడా ప్రపోజల్స్ అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అదేవిధంగా రోడ్లు ఏవైతే మొన్న డ్యామేజ్ కావడం జరిగిందో ఆ రోడ్లను కూడా మరి పంపించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నెలకొన్నటువంటి కరెంటు సమస్యకి సంబంధించి మరి ఎలక్ట్రిక్ పోల్స్ మన ఇది ఏదైతే ఐరన్ పోల్స్ ఉన్నాయో దాన్ని రిప్లేస్ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించడం జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పుడు మెయిన్ ప్రధానంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఆ నీళ్లను ఇవ్వకుండా మరి మోసం చేసే విధంగా, ఆ మహిళలకు కష్టపడే విధంగా దాని మరి మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా మిషన్ భగీరథ నీళ్లు ప్రతి గ్రామానికి కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్లాల్సిందిగా నేను అధికారులందరూ కూడా సూచించడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో మరి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కొన్ని శాంక్షన్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పైప్ లైన్స్ వేసి వాటర్ ట్యాంక్స్ అన్నిటి కూడా కనెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోవడం జరిగింది. మరి అదేవిధంగా నిజంగా కూడా ఈరోజు బాధాకరమైన ఏంటంటే మరి ఈరోజు మన పండుగ వస్తూ ఉంది. మురికి కాలువలు తీయాలా, గ్రామ పంచాయతీ సిబ్బందికి నిధులు లేవు, పంచాయత్ సెక్రటరీలకు నిధులు లేవు. మరి అదేవిధంగా లైట్లు వేయాలా, బతుకమ్మ కుంటలు బాగా చేసుకోవాలా, బతుకమ్మలు ఆడే స్థలాన్ని కూడా బాగా చేసుకోవాలా. వాటికి ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక నయా పైసా కూడా ఇంతవరకు పంపించినటువంటి పాపన పోలేదని చెప్పేసి ఈ రివ్యూలో మనకి మాట్లాడుతున్నప్పుడు తెలియడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, మహిళలందరూ కూడా కలిసిమెలిసి పాడుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ కాబట్టి ప్రతి గ్రామంలో మరి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ యొక్క బతుకమ్మ ఆడేటువంటి స్థలాన్ని మంచి చదన చేసి భూషసేవను కూడా తొలగించి లైట్లు పెట్టి పాటలు పంపించి మరి సీడీలు కూడా పంపించినటువంటి సందర్భం మనం గతంలో చూసినాం. చీరలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మళ్ళీ అన్ని గ్రామాల్లో కూడా బాగా చేసేసి ఆడుకునేటువంటి స్థలాలను కూడా బాగా చేయాలని, అదేవిధంగా లైట్లు ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా డీజిల్ పెట్టి పాటలు కూడా అందించి బతుకమ్మ ఆడుకునే విధంగా మహిళలకు మంచి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మురికి కాలాలన్నీ కూడా సాల్వ్ చేయించాలని చెప్పేసి కూడా మేము ఈ యొక్క సమావేశంలో తీర్మానించుకోవడం జరిగింది. కొంతమంది ఇండ్లకు సంబంధించి బేస్మెంట్లు కట్టుకున్న ఇండ్లు బిల్స్ వస్తలేవని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎండీ గారితో కూడా మాట్లాడుతూ ఆ ఒక ఇండ్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి, ఎవరైతే ఇండ్లు కట్టుకుంటలేరు ఇప్పుడు మొన్న వర్షానికి ఇండ్లు కూలిపోయింది, వారికి ఇంతవరకు ఇంకా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం రాలేదు. పంపించడం జరిగింది కానీ ఇంకా రాలేదు. కాబట్టి వారందరూ కూడా ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మరి వారు కూడా ఇల్లు నిర్మించుకునే విధంగా ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా మరి ఎంపీడీఓ గారికి ఏఈ గారికి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ, ఏదేమైనా ఈ రోజు పంచాయత్ సెక్రటరీ కూడా బాధపడుతున్నారు, వారికి సాలరీస్ కరెక్ట్ వస్తలేవని చెప్పేసి, అంటే సాలరీస్ కదా గ్రామానికి సిబ్బందికి నిధులు వస్తలేవు. మరి అదేవిధంగా ట్యాంకర్లకు డీజిల్ లేవని, మరి అదేవిధంగా పండగలకు వేసేటువంటి బల్బులు కానీ ఒక రిపేర్స్కి సంబంధించిన ఏమైనా బాగా చేయాలన్నా కూడా నిధులు లేవు, అయినా కూడా సొంత నిధులతో చేస్తామని చెప్పేసి చెప్పడం నిజం కూడా బాధాకరమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు ఒక కార్యదర్శులుగా వాళ్ళు బాధ్యత మోస్తూ వారి మీద వేసుకొని చేసేటువంటి కార్యక్రమం పరిస్థితి ఎందుకు వచ్చింది? స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల మరి వెంటనే స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టాలా, ప్రభుత్వ కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధుల కోసం చూడకుండా రాష్ట్రం వాటా కింద గ్రామ పంచాయతీలకు ఏవైతే నిధులు రావాలో అవి వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా